హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. మరి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో 6 months సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 1 month ఆఫర్ ఉందండి, ఉచితంగా వస్తుంది. మరి 1 year సబ్స్క్రిప్షన్ లేదా 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 3 months అయితే ఉచితంగా సబ్స్క్రిప్షన్ అయితే రావడాన్ని చూడవచ్చు. మన కోడ్ తప్పనిసరిగా యూజ్ చేయాలి, RKT10. మరి బ్యాచ్ కోర్సెస్ మాత్రం స్టార్ట్ అయ్యాయండి. November 10th నుంచి లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ అండి. Group 1 అండ్ Group 2 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే November 13th ఉందండి. కానిస్టేబుల్ ఎస్ఐ మార్క్ టెస్ట్ November 14th అయితే ఉంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. తెలంగాణ స్పెషల్ సిరీస్ పేరుతో రివిజన్ ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. October month వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు అయితే ఫాలో అవ్వచ్చండి. సో మరి ఇక్కడ హ్యాండ్ రైజింగ్ అనేటువంటి స్పెషల్ ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగిందండి సబ్స్క్రైబ్డ్ స్టూడెంట్స్కి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చు. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఉచిత పీడిఎఫ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. మరి 1 year వచ్చేసి 9,350 రూపాయలు. మన కోడ్ యూజ్ చేశారనుకోండి 8,415 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 7వ తారీఖు మరియు 8వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, కేంద్ర మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారము భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 33 లక్షలు. అంటే 50% ఆఫ్ ది చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్ మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం. వివరాలు చూద్దాం. మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ ప్రకారము భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు 33 లక్షలకు పైగా ఉన్నారు. మరి ఈ సంఖ్య పోషణ్ ట్రాకర్ నుంచి వెలువడింది, ఓకేనా. దీనిలో నేరుగా అంగన్వాడీలు నమోదు చేయబడతాయి మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా యాక్సెస్ అయితే చేయబడుతుంది. పోషణ్ ట్రాకర్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ముఖ్యాంశాలు: సగానికి పైగా పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న వర్గంలో ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, బీహార్, గుజరాత్లు ఈ యొక్క పోషకాహార లోపంలో అగ్రస్థానంలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి అంచనా ప్రకారము October 14, 2021 నాటికి భారతదేశంలో 17,76,902 పోషకాహార లోపంతో పిల్లలున్నారని అంతమంది, ఓకేనా. మరియు 15,46,420 మంది మధ్యస్థంగా తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఈ సంఖ్యలు పోషణ్ ట్రాకర్ యాప్లో అయితే నమోదు చేయబడ్డట్లుగా తెలుస్తుంది. పోషణ్ ట్రాకర్ యాప్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న కోకోన్ అని పిలువబడే వార్షిక సదస్సు దేనికి సంబంధించింది? కోకోన్. ఆప్షన్ ఏ, సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్. ఆప్షన్ ఏ. వివరాలు చూద్దాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ November 12, 2021 కోకోన్ 2021ని ప్రారంభించనున్నారు. మరి కోకోన్ 2021 అంటే ఏంటి చూద్దాం. కోకోన్ 2021 అనేది వార్షిక సైబర్ సెక్యూరిటీ మరియు హ్యాకింగ్ కాన్ఫరెన్స్. దీనిని కేరళ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఎవరండి? కేరళ పోలీసులు. మరి కాన్ఫరెన్స్ November 10 మరియు 11వ తేదీల్లో 2 రోజుల ఫ్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్లను ప్రదర్శిస్తుంది. November 12, 13 2 రోజుల పాటు ప్రధాన సమావేశము జరుగుతుంది. మరి కోకోన్ అంటే దాని యొక్క థీమ్ ఏంటి చూద్దాం. ఇంప్రూవైజ్డ్, అడాప్ట్ అండ్ ఓవర్కమ్ అనేటువంటి థీమ్తో ఈ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబడుతుంది. మరి ఈ ఈవెంట్లో ఎవరు పాల్గొనబోతున్నారు చూద్దాం. సదస్సు యొక్క ముఖ్య వక్తలు అంటే మాట్లాడేటువంటి వారు మహమ్మద్ ఆల్ కువైట్, యుఏఈ సైబర్ సెక్యూరిటీ హెడ్ థామ్సే జులెస్కీ, యుఏఈ యొక్క షేక్ అహ్మద్ బిన్ ఫైజల్ ఆల్ కసీమీ యొక్క రాయల్ ఆఫీస్ చైర్మన్. నెక్స్ట్ శివన్, ఇస్రో చైర్మన్. నెక్స్ట్ పి గుర్నాని, టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నెక్స్ట్ వన్ చూద్దాము.
వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కోసము హరిత కర్మసేన లేదా గ్రీన్ యాక్షన్ ఫోర్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. మరి ఎందుకండి ఈ ఫోర్సు చూద్దాము. కొచ్చి కార్పొరేషన్లోని ఘన వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రానికి తరలించడానికి నగర గృహాల నుండి వ్యర్థాలను సేకరించి వేరు చేయడానికి హరిత కర్మసేన గ్రీన్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వము ప్రతిపాదించింది. ముఖ్యాంశాలు చూద్దాము. మరి నగరంలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను క్రమబద్ధీకరించడానికి యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన డ్రాఫ్ట్ బైలాలో చేర్చబడింది. మరి కేరళలో ఉన్నటువంటి మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ 33 ప్రకారము ముసాయిదా చట్టం అనేది రూపొందించబడింది. ఓకేనా. నెక్స్ట్ వన్. భూమి యొక్క కాంతి చిత్రాలను సేకరించిన ల్యాండ్షాట్ 9 మిషన్ యుఎస్ జులాజికల్ సర్వే సహాయంతో ప్రయోగించిన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి నాసా. వివరాలు చూద్దాం. నాసా మరియు యుఎస్ జియోలాజికల్ సర్వే నేతృత్వంలోని ల్యాండ్షాట్ 9 మిషన్ భూమి యొక్క మొదటి కాంతి చిత్రాలను సేకరించి పంపింది. ముఖ్యాంశాలు. మరి పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలోని రిమోట్ తీర ద్వీపాలు మరియు ఇన్లెట్లు, లేక్ ఏరీ, నెక్స్ట్ పెన్సకోలా బీచ్లోని తెల్లటి ఇసుక మరియు హిమాలయాలలో ఎత్తైన హిమానినాదాలను ఈ చిత్రాలైతే హైలైట్ చేస్తాయి. మరి సంపాదించినటువంటి అన్ని చిత్రాలు కీలకమైన సహజ వనరులను నిర్వహించడంలో మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు ఈ మిషన్ ఎలా సహాయపడుతుందనే దానిని ప్రివ్యూను అందిస్తుంది. మరి ఒక ల్యాండ్షాట్ 9 గురించి చూద్దాము. ల్యాండ్షాట్ 9 అనేది భూమిని పరిశీలించేటువంటి ఉపగ్రహం. ఓకేనా. నెక్స్ట్. ఇది సెప్టెంబర్ 27, 2021న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 3E నుంచి ప్రయోగించబడింది. ఈ మిషన్ అట్లాస్ 401 లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ నవంబర్ 8న ఏ సంవత్సరంలో ప్రకటించి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది? ఏ సంవత్సరంలో ప్రకటించారండి? ఆప్షన్ సి 2016. భారతదేశంలో నవంబర్ 8, 2021న నోట్ల రద్దు 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డీమానిటైజేషన్ను ప్రకటించారు. దీని యొక్క నేపథ్యం. ఈ చర్యతో దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను చట్టబద్ధమైన టెండర్గా ఉపసంహరించుకున్నారు. మరి నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా ఈ చర్య అయితే తీసుకునబడింది. మరి డీమానిటైజేషన్ అంటే ఏంటి చూద్దాం. డీమానిటైజేషన్ అనేది చట్టపరమైన టెండర్గా ఉన్న కరెన్సీని అంటే బ్లాక్ మనీని దాని యొక్క స్థితిని ఉపసంహరించుకునేటువంటి చర్య. ఒక దేశం యొక్క జాతీయ కరెన్సీని మార్చినప్పుడల్లా అది జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇటీవల నూతనంగా రూపొందించిన జిల్లా మైరాంగ్ సివిల్ సబ్ డివిజన్ ఏ రాష్ట్రంలో ఉంది? కొత్తగా ఏర్పాటు చేశారండి జిల్లా. ఆప్షన్ బి మేఘాలయ. నవంబర్ 5, 2021న మేఘాలయ క్యాబినెట్ మైరాంగ్ సివిల్ సబ్ డివిజన్కి పూర్తి స్థాయి జిల్లా హోదా ఇచ్చే ప్రతిపాదనలు ఆమోదించింది. ప్రధానాంశాలు చూద్దాము. మైరాంగ్ సివిల్ సబ్ డివిజన్ ఇప్పుడు తూర్పు పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాగా పిలువబడుతుంది. ఏంటండి? తూర్పు పశ్చిమ కాశీ హిల్స్ జిల్లా. నెక్స్ట్. ఇది నవంబర్ 10, 2021న ప్రారంభించబడుతుంది. మరి తరలింపు యొక్క ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. పరిపాలన ప్రజలకు మరింత దగ్గరగా ఉండేలా ఈ చర్య సహాయపడుతుంది. ఇది అనేక పథకాల అమలు మరింత ప్రభావవంతంగా ఉండే విధంగా చూస్తుంది. నెక్స్ట్ వన్. భారత నావికాదళ మారిటైమ్ కాన్క్లేవ్ యొక్క 3వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా. ఎక్కడండి? గోవాలో నిర్వహించడం జరిగింది. వార్షిక గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ యొక్క 3వ ఎడిషన్ నవంబర్ 7, 2021 నుంచి గోవాలో ప్రారంభమైంది. ప్రధానాంశాలు. కాన్క్లేవ్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 12 దేశాల నేవీ చీఫ్లకు భారతదేశం ఆతిథ్యము ఇవ్వనుంది. GMC21 భవనము వర్కింగ్ లెవెల్ చర్చలపై 3 రోజుల సుదీర్ఘ సమావేశాన్ని కలిగి ఉంది. ఇది మే 2021లో గోవా మ్యారిటైమ్ సింపోజియం
2021 సందర్భంగా కూడా జరిగింది. మరి యొక్క కాన్క్లేవ్ యొక్క ఎజెండా ఏంటో చూద్దాం. GMC 21 వద్ద ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ 12 హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలైన కోమోరోస్, బంగ్లాదేశ్, మడగాస్కర్, ఇండోనేషియా, మాల్దీవులు, మలేషియా, మయన్మార్, మారిషస్, సింగపూర్, సీషెల్స్, శ్రీలంక మరియు థాయిలాండ్ దేశాలకు చెందిన సముద్ర దళాల అధిపతులకు ఆతిథ్యమైతే ఇస్తారు. నెక్స్ట్ వన్, కెనడా ప్రైవేట్ కంపెనీలతో కలిసి ఇటీవల మూన్ మిషన్ను అభివృద్ధి చేస్తున్నటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆస్ట్రేలియా. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా మరియు కెనడాలోని ప్రైవేట్ కంపెనీలు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీతో కలిసి మూన్ మిషన్ అభివృద్ధి చేస్తున్నాయి. ఎందుకోసం మరి చూద్దాం. ఈ మిషన్ క్రింద 2024 మధ్య నాటికి చంద్రునిపై నీటిని వేటాడేందుకు అంటే కనుగొనేందుకు ఆస్ట్రేలియన్ టెక్నాలజీ పంపుతారు. ప్రణాళిక విజయవంతమైతే చంద్రుని పైన తయారు చేసిన ఆస్ట్రేలియా భాగాలతో రూపొందించిన మొదటి రోవరే ఇది అవుతుంది. నేపథ్యము, మరి అంతకుముందు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అక్టోబర్ 2021 ప్రకటించింది ఈ విషయము. 2026 నాటికి చంద్రునిపైకి ఆస్ట్రేలియా తయారు చేసిన రోవర్ను పంపాలని దాని ప్రణాళిక. మరి ఆస్ట్రేలియన్ మేడ్ రోవర్ నాసాతో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఒప్పందంలో భాగము. మరి రోవర్ ఆక్సిజన్ కలిగిన చంద్రుని యొక్క మట్టిని సేకరిస్తుంది. ఈ మట్టి అంతరిక్షంలో మానవ జీవితానికి మద్దతుగా ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి పరిశోధన చేస్తారు. నెక్స్ట్ వన్, యాగన్ 35 తరగతికి చెందిన 3 కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా. నైరుతి సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న జీచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి నవంబర్ 6, 2021న చైనా 3 కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ముఖ్యమైన వాస్తవాలు చూద్దాము. ఈ ఉపగ్రహాలు యాగన్ 35 కుటుంబానికి చెందినవి. లాంగ్ మార్చ్ 2D క్యారియర్ ర్యాకెట్ ద్వారా వీటిని ప్రయోగించి అనుకున్న లక్ష్యంలోకి విజయవంతంగా ప్రవేశించారు. చైనాకు చెందిన లాంగ్ మార్చ్ సిరీస్ క్యారియర్ ర్యాకెట్ల కోసం ఇది 396వ మిషన్. నేపథ్యం చూద్దాం. చైనా యొక్క లాంగ్ మార్చ్ 2B రాకెట్ మార్చ్ 2019లో తన 300వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మరి కొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ 1970 నుంచి చైనీస్ ఉపగ్రహ కార్యక్రమంలో ప్రధాన భాషగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. భారతీయ దిగ్గజ నిర్మాత సత్యజిత్ రే కుటుంబ చరిత్ర ఆధారంగా ది సినిమా ఆఫ్ సత్యజిత్ రే అనేటువంటి కొత్త పుస్తకం రచించిన ప్రముఖ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ భాస్కర్ చటోపాధ్యాయ. రచయిత భాస్కర్ చటోపాధ్యాయ రచించిన ది సినిమా ఆఫ్ సత్యజిత్ రే అనేటువంటి కొత్త పుస్తకము వెస్ట్ ల్యాండ్ ప్రచురించిన దిగ్గజ భారతీయ చలనచిత్ర నిర్మాత సత్యజిత్ రే జీవితాన్ని వివరిస్తుంది. మరి భాస్కర్ చటోపాధ్యాయ పతంగ్ 2016, హియర్ ఫాల్స్ ది షాడో 2017 మరియు ది డిసిపియరెన్స్ ఆఫ్ సాలీ సీక్వెరా 2018 వంటి నవలను కూడా రచించారు. నెక్స్ట్ వన్, భారతదేశ కేంద్ర బంధన్ బ్యాంక్కి నూతన బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ గాయకుడు. ఆప్షన్ బి అండి, జూబిన్ గార్గ్. చూద్దాం. బంధన్ బ్యాంక్ అస్సాంలోని బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ అస్సామీ మరియు బాలీవుడ్ గాయకుడు జూబిన్ గర్గ్ని ప్రకటించింది. ఈ అసోసియేషన్ బంధన్ బ్యాంకుకు ఒక కొత్త మైలురాయి. ఎందుకంటే 6 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పటి నుంచి బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్తో అనుబంధం కలిగి ఉండడం ఇదే మొదటిసారి. అంటే ఇప్పటివరకు ఎలాంటి ప్రచారణకర్తలనైతే నియమించబడలేదండి, ఫస్ట్ టైం ఇది. ఈ అసోసియేషన్ ప్రారంభానికి గుర్తుగా జూబిన్ తన కొత్త మ్యూజిక్ వీడియోను తయారు చేశాడు. ఇది అస్సామీ సంస్కృతం మరియు వారసత్వం యొక్క భిన్న అంశాలను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత బృహన్మత బసవశ్రీ అవార్డు 2021 అందుకున్న ప్రముఖ దివంగత నటుడు ఎవరు? ఆప్షన్ సి పునీత్ రాజ్ కుమార్ గారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్కు మరణానంతరము బృహత్మత్ బసవశ్రీ అవార్డు 2021 ప్రదానము చేయనున్నారు. అప్పు అని పిలువబడే పునీత్ చెన్నైలో మార్చి 17, 1975న జన్మించాడు. నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నిర్మాత మ్యాట్నీ ఐడల్ రాజ్ కుమార్ పునీత్ 29 చిత్రాలలో ప్రధాన నటుగా మరియు చిన్నతనంలో అనేక చిత్రాలలో కూడా కనిపించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, మరి అవార్డు గురించి చూద్దాం.
భగవాన్ బసవేశ్వరుని సూత్రాలను పాటిస్తూ వారి వారి రంగాలలో సమాజానికి సేవలందించిన వ్యక్తులను ఈ అవార్డు అయితే సత్కరిస్తుంది. మరి దీనిని 1997 నుంచి చిత్రదుర్గ బృహన్మత్ అందజేస్తున్నారు. ఈ అవార్డుతో 5 లక్షల రూపాయల నగదు జ్ఞాపిక కూడా ఉంటుంది. పిటి ఉష 2009, మలాలా యూసఫ్జాయ్ 2014, పి సాయినాథ్ 2016, డాక్టర్ కె కస్తూరి రంగన్ 2020 ఇటీవల కాలంలో ఈ అవార్డునైతే అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్లో భారత మహిళా పిస్తల్ స్టార్ మను భాకర్ మరియు ఇరాన్ ఒలింపిక్ ఛాంపియన్ జావద్ ఫరోగి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. అయితే ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి పోలాండ్ అండి. పోలాండ్లోని వోక్లాలో జరిగిన ప్రారంభ ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్లో భారత మహిళా పిస్టల్ స్టార్ మను భాకర్ మరియు ఇరాన్ ఒలింపిక్ ఛాంపియన్ జావద్ ఫరోగి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ఇండో ఇరానియన్ జోడీ 16-18తో ఫ్రెంచ్ రష్యన్ ద్వయము మాతిల్దే లామోర్ ఆల్టెమ్ చెర్నోసోవ్పై గెలిచి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. మరి 7 సభ్యులతో కూడిన భారత బృందము ఐఎస్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్స్ కప్లో పాల్గొంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా ఈ క్రీడలో ప్రసిద్ధి అంటే ఆప్షన్ సి క్రికెట్. ప్రముఖ క్రికెట్ కోచ్ మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా దీర్ఘకాలంగా అనారోగ్యంతో కన్నుమూశారు. మరి అతను మనోజ్ ప్రభాకర్, రామన్ లంభా, అజయ్ శర్మ, అతుల్ వాసన్, సురేందర్ ఖన్నా, సంజీవ్ శర్మ, ఆకాష్ చోప్రా, అంజుమ్ చోప్రా, రుమైలీధర్, ఆశిష్ నెహ్రా, శిఖర్ ధవాన్ మరియు రిషబ్ పంత్ వంటి భారత అత్యుత్తమ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ది సేజ్ విత్ 2 హార్న్స్ అన్జువల్ టేల్స్ ఫ్రమ్ మిథాలజీ అనే గ్రంథాన్ని రచించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు? ఆప్షన్ ఏ సుధామూర్తి గారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు ప్రఖ్యాత రచయిత అయిన సుధామూర్తి తన కొత్త పుస్తకాన్ని ది సేజ్ విత్ 2 హార్న్స్ అన్జువల్ టేల్స్ ఫ్రమ్ మిథాలజీ అనేటువంటి పేరుతో ప్రచురించారు. ఇది అన్జువల్ టేల్స్ ఫ్రమ్ మైథాలజీ సిరీస్లలో 5వ మరియు చివరి పుస్తకము. ఈ ధారావాహికలో రాజులు మరియు రాణులు, దేవతలు మరియు దేవతలు, ఋషులు మరియు వివేకం గల అసాధారణ మనుషులు మరియు స్త్రీల కథలు కూడా ఉంటాయి. ఓకేనా, మిథాలజీకి సంబంధించింది. అడిషనల్ క్వశ్చన్స్. ప్రధానమంత్రి మోదీ ఇటీవల శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏ ప్రదేశంలో ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ అండి, ఇక్కడ కేదారినాథ్. 26వ ఐక్యరాజ్యసమితి కాన్క్లేవ్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 26 ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, గ్లాస్గో. ఓకేనా, స్కాట్లాండ్లో. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల కోసం రివైజ్డ్ ప్రాంప్ట్ కనెక్టివ్ యాక్షన్ PCA ఫ్రేమ్వర్క్ను RBI జారీ చేసింది. అయితే కొత్త ఫ్రేమ్వర్క్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, జనవరి 1, 2022. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ డ్రైవ్ ఇన్ సినిమా థియేటర్ ఏ నగరంలో ఆవిష్కరించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ముంబై. సో దాదాపు 290 నుంచి 300 వరకు అయితే రూప్ టాప్లోనే కార్లను పార్కింగ్ చేసేటువంటి సౌకర్యం ఇది. రిలయన్స్ వారు ప్రారంభించారు దీన్ని ముంబైలో. కోట్ల వరకు NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఖాతాల కోసము స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్పై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఆప్షన్ బి అండి, 50 కోట్లు. ఫోన్పే ప్రారంభించిన టోకెనైజేషన్ సొల్యూషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సేఫ్ కార్డ్. COP 26 సమ్మిట్లో ఏ సంవత్సరం నాటికి కార్బన్ న్యూట్రల్గా మారాలని మరియు నికర 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం కట్టుబడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, 2070. భారత పురుషుల జాతీయ క్రికెట్ జట్టుకు BCCI కొత్త ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, రాహుల్ ద్రావిడ్. బహుళ జాతి బ్లూ ఫ్లాగ్ 2021 వైమానిక పోరాట వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ సి, ఇజ్రాయెల్. కేంద్ర సాయుధ పోలీస్ దళము మరియు వారిపై ఆధారపడిన వారి కోసము హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన హెల్త్ కార్డ్ పథకం పేరేంటి?
ఆప్షన్ బి ఆయుష్మాన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి, ఇంపార్టెంట్. నేషనల్ బోర్డ్ ఫర్ హైయర్ మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ముంబై. తాల్ భారజల ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ప్రభుత్వము పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రాంతంలో కొత్తగా రియాక్టర్ నిర్మించాలని యోచిస్తుంది లేదా నిర్ణయించింది? ఆప్షన్ ఏ అండి, ఇక్కడ హరిపూర్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ రెజిన్స్ అండ్ గమ్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి రాంచీ, జార్ఖండ్లో. మెగ్నీషియం డై యురనేట్ను సాధారణంగా ఏమని పిలుస్తాము? ఆప్షన్ ఏ ఎల్లో కేక్. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు వినియోగించేటువంటి సౌర వికిరణ భాగము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దృగ్గోచర కాంతి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రోటావాక్ టీకాను ప్రభుత్వం ఏ తేదీన విడుదల చేసింది? ఆప్షన్ ఏ అండి, 2016 మార్చ్ 26 భారత్ బయోటెక్ దీన్ని అయితే తయారు చేసిందండి. పిల్లల్లో డయేరియా వ్యాధిని నిర్మూలించడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారు. చిన్నప్పుడే వీటిని అయితే వేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, భారత్ హైపర్సోనిక్ బ్రహ్మోస్ను ఏ దేశ సహకారంతో అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ సి అండి, రష్యా. IRNSS 1G బరువు ఎంత? ఆప్షన్ ఏ 1425 కిలోలండి. PSLV ద్వారా ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారీ ఉపగ్రహం ఏది? ఆప్షన్ సి అండి, రీశాట్-1. ఉపగ్రహ ఆధారిత మానవ నావిగేషన్ కోసం ఇస్రో ఇప్పటివరకు ఎన్ని గగన్ పేలోడ్లను ప్రయోగించింది? ఆప్షన్ సి 3 పేలోడ్లను అయితే ప్రయోగించిందండి ఇప్పటివరకు. రోను తుఫానుకు ఏ దేశం నామకరణం చేసిందంటే ఆప్షన్ డి అండి, మాల్దీవులు. సో ఇది 2016లో తీరాన్ని తాకిందండి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీరాలను రోను తుఫాను. 2015 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరంటే ఆప్షన్ సి అండి, ఏ మరియు బి ఆర్థర్ మెక్డొనాల్డ్, తకాకి కజితా. ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో నిర్మించున్నారు అంటే ఆప్షన్ సి తమిళనాడు. పెంటావాలెంట్ టీకాలో క్రింద పేర్కొన్న ఏ వ్యాధిని నివారించే ఔషధము ఉండదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టైఫాయిడ్ని నివారించే ఔషధం ఉండదండి. డిప్టీరియాని, హెపటైటిస్ బిని, టెటానస్ని నివారించే ఔషధంగా ఉంటుంది. క్షయ నివారణలో వినియోగించే ఔషధం ఏది అంటే ఆప్షన్ డి అండి, పైవన్నీ. తెమ్మడ పరీక్ష, ఛాతీ ఎక్స్రే, మాంటెక్స్ టెస్ట్. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనా. ఫస్ట్ చైనా. ఓకేనా. ఫస్ట్ భారతదేశం ఉంటుందండి, భారతదేశం ఫస్ట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆప్షన్స్ అండి, బ్రసెల్స్, బెల్జియం. 2017 సంవత్సరం జనవరిలో 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ను ఎక్కడ నిర్వహించన్నారంటే ఆప్షన్ బి SRM విశ్వవిద్యాలయం, చెన్నై. ఏ రోజును ప్రపంచ పార్కిన్సన్ డేగా పాటిస్తారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 11. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. 2 డేస్కి సంబంధించినవి ఒకరోజు చెప్పుకోవడం జరిగింది. సో అందరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా NTPC ఇటీవల జరిగినటువంటి RRB NTPC ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, PDF రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ PDF రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి APPSC Group 4, ఓకేనా, APPSC కండక్ట్ చేసినటువంటి Group 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి.
ఓకేనా. ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి. దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.